ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేయడమే కాదు, చెయ్యమని ఎందుకు చెప్పుతాము? మా కుటుంబంలో అలాంటి జరిగినా మేము ఏడుస్తామో లేదో కానీ దేవుని పాదాల బట్టి అడుగుదాము. ఎందుకంటే ఒక ఆత్మ రక్షింపబడాలి, దేవుని మార్గంలో నడవాలన్నదే ఒక కాపరి ప్రయత్నము, ఒక కాపరి ఆలోచన. ఎందుకంటే ఆ పని దేవుడు అప్పగించాడు కాబట్టి ఏడుస్తూ అంగలారుస్తూ వారు సంతోషంగా ఉండాలి, వారికి ఏ బాధలు ఉండొద్దు, వారు దేవునిలో బలంగా నాటబడాలి, బలంగా వాడబడాలని పదే 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 ఎందుకు ప్రార్థన చేస్తాము, ఎందుకు ఫోన్లు చేస్తాము, ఎందుకు మాట్లాడుతున్నాము, ఎందుకు దూర ప్రయాణం అయినకుండా మేము వస్తూ ఉంటాము? ఎందుకో తెలుసా? మీరు నశించిపోవద్దని, మీరు దేవునిలో కరెక్ట్గా ఉండాలని, దేవుని ఆశీర్వాదములు కావాలని. ఎందుకంటే దేవుని అభయములో, దేవుని హస్తములో మీరు ఉండాలి. సాతాను బంధకముల నుండి తెంచబడాలి, సాతాను బంధకముల నుండి తెంచబడి దేవుని బంధకములోనికి రావాలని ఒక కాపరి ప్రయత్నం, ఒక కాపరి ప్రార్థన.